జనతా పార్టీ ఏడాది కాలంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఉత్తర భారతదేశంలో మంచి పట్టు ఉన్న బీజేపీకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల కారణంగా పట్టు దొరకడం లేదు. ఈ క్రమంలో బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి 50 నుంచి 100కి పైగా స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో సౌత్ పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి మంచి స్కోప్ ఉన్న తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తుంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే సీట్లు ఓట్లు పెంచుకుంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఈసారి 10 లోక్సభ సీట్లు ఆశిస్తోంది. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గత ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కనీసం 2 నుంచి 5 ఎంపీ స్థానాలు ఆశిస్తోంది. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పట్టున్న మెగాస్టార్ చిరంజీవికి గ్యాలం వేస్తోంది. ఆయన ఇమేజ్ ను వచ్చే లోక్సభ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తోంది. చిరంజీవిని ముందు పెట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. టాలీవుడ్ పెద్దన్నగా చిరంజీవికి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఏపీలో జనసేనతో కలిసి పనిచేస్తున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పెద్దన్నను పెద్దల సభకు పంపించి 2 తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా బలం పెంచుకోవాలని భావిస్తోంది. మెగాస్టార్ ను రాజ్యసభకు పంపడంపై ఇప్పటికే బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం 50 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 10 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని యూపీ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారాయన. యూపీఏ 2లో చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో ప్రధాని పర్యటించిన ప్రతిసారి చిరంజీవిని ఆహ్వానిస్తోంది. తాజాగా పద్మ విభూషణ్ కూడా ప్రకటించింది. మరి చిరు బీజేపీ తరపున మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేదా అనేది చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పీబీటీవీ.